ఎందుకంటే ఇదంతా లింకప్ టాపిక్. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ నుండి మొదలుకొని ఇండియన్ లాంగ్వేజెస్, ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్. చాలా బ్రీఫ్గా ఉంటుంది క్లాసు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఏంటి ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21న మనం సెలబ్రేట్ చేస్తాం, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. సో ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే యొక్క 2026 థీమ్ ఏంటి అంటే ఏ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, ఏ పిల్లర్ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్. చాలా ఇంపార్టెంట్ ఇది థీమ్, వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా ఒక స్పెషల్ అకేషన్ గురించి అడిగాడు అంటే ఖచ్చితంగా థీమ్ అడుగుతాడు. థీమ్ ఏంటి అంటే ఏ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, ఏ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, ఏ పిల్లర్ ఆఫ్ intergenerational learning. Intergenerational learning theme, very important. A multilingual education, a pillar of intergenerational learning అనేది 2026 యొక్క ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే యొక్క థీమ్. సో ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కాజెస్ ఏంటి అంటే 1952లో ఫస్ట్ టైం బెంగాలీ లాంగ్వేజ్ మూవ్మెంట్ జరిగింది. బంగ్లాదేశ్లో బెంగాలీ లాంగ్వేజ్ మూవ్మెంట్ జరిగితే వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారు అంటే ఖచ్చితంగా మా లాంగ్వేజ్కి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తే దీనిని మొట్టమొదటిసారిగా 1999లో యుఎన్ఓ ఏం చేసింది అంటే అనౌన్స్మెంట్ చేసింది, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది. కానీ దీనిని 2002లో యుఎన్ఓలోని జనరల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. 2002 జనరల్ అసెంబ్లీ, యుఎన్ఓలోని జనరల్ అసెంబ్లీ ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని ఆమోదించింది. మనం అప్పటి నుండి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21న మనం అఫీషియల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో మన కంట్రీలో ఏ నేమ్తో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మాతృభాషా దినోత్సవం అంటారు, మాతృభాష దివాస్ కూడా అని అంటారు. హిందీలో అయితే మాతృభాష దివాస్, తెలుగులో అయితే మాతృభాష దినోత్సవం అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. సో దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఇండియన్ గవర్నమెంట్ ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఏమైనా ప్రెస్టీజియస్ స్కీమ్స్ కానీ దానికి రిలేటెడ్గా ఏమైనా స్టార్ట్ చేసిందా అంటే ఏం చేసిందని చెప్పాను. ఫస్ట్ మనం ప్రీవియస్ డిస్కషన్ చేసినట్టు ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు భాషిని అనే ఒక యాప్ని లాంచ్ చేశారు. ఈ భాషిని అనే యాప్ ఇండియాలో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్ అంటే కాన్స్టిట్యూషనల్గా గుర్తించబడినటువంటి ఈ 22 లాంగ్వేజెస్లలో ఇది వాయిస్ ట్రాన్స్లేటర్ చేసేటువంటి ఒక యాప్. దీని పేరు భాషిని. దీని పేరు ఏంటి, భాషిని అని డిస్కషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, సో ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే కాబట్టి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లాంగ్వేజెస్ గురించి ఏమైనా స్పెసిఫిక్గా ఆర్టికల్స్ మెన్షన్ చేసి ఉన్నాయా, ఉంటే ఒకవేళ అవి ఏంటి అనేది మనం బ్రీఫ్గా డిస్కషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, అకార్డింగ్ టు ఆర్టికల్ 343 నుండి 351 వరకు, ఆర్టికల్ 343 నుండి ఆర్టికల్ 351 వరకు కూడా ఇండియన్ లాంగ్వేజెస్ గురించి క్లియర్గా తెలుపుతాయి, అంటే భాషల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 343 నుండి 351 వరకు. సో అందులో భాగంగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్టికల్ 343. ఒక్కొక్క ఆర్టికల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మళ్ళీ మీకు నోట్స్ రాయిస్తా. సో ఆర్టికల్ 343 అంటే ఏంటి అంటే దేని గురించి తెలుపుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి తెలుపుతుంది.
కేంద్ర అధికార భాష ఏది ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 343 క్లియర్గా చెప్తుంది. ఆర్టికల్ 343 దానితో పాటుగా ఆర్టికల్ 344 ఏం చెప్తుంది? కేంద్ర అధికార భాష పైన ఒక పార్లమెంటరీ కమిషన్ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 344 చెప్తుంది. ఈ ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా అడుగుతారు. ఆర్టికల్ 343 భాషల గురించి తెలిపే ఆర్టికల్స్ ఏంటి అని అడుగుతారు. ఆర్టికల్ 343 ఏంటి అంటే కేంద్ర అధికార భాష, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్, కేంద్ర అధికార భాష, కేంద్ర అధికార భాష. ఆర్టికల్ 343. ఆర్టికల్ 344 ఏం తెలియజేస్తుంది అంటే ఈ కేంద్ర అధికార భాష పైన పార్లమెంటరీ కమిషన్, పార్లమెంటరీ కమిషన్, కేంద్ర అధికార భాష పైన పార్లమెంటరీ కమిషన్. నెక్స్ట్ ఆర్టికల్ 345, ఆర్టికల్ 345, 346, 347 ఇవి మూడు కూడా స్టేట్ లాంగ్వేజెస్ గురించి తెలుపుతాయి. ఏంటి? ఆర్టికల్ 345 ఏం చెప్తుంది అంటే స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్తుంది. రాష్ట్రాల యొక్క అధికార భాషలు ఉంటాయి. కేంద్రానికి ఏ విధంగా అయితే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుందో స్టేట్స్ కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటుంది. తెలంగాణకు అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి, అధికారిక భాషలు ఏంటి అంటే తెలుగు మరియు ఉర్దూ. అర్థమవుతుందా? తెలుగు మరియు ఉర్దూ. అదే మీరు తమిళనాడుకి వెళ్తే తమిళనాడు యొక్క అధికార భాష ఏది అంటే తమిళం. కేరళకి వెళ్తే మలయాళం. అర్థమవుతుందా? అంటే ఏ విధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కొక్క స్టేట్కు డిఫరెంట్ వాళ్ళ యొక్క సంస్కృతి కల్చర్ రిలేటెడ్గా వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటాయి. తెలంగాణలో అయితే ఏంటి తెలుగు మరియు ఉర్దూ, తెలుగు మరియు ఉర్దూ. సో ఇది ఆర్టికల్ ఏ ఆర్టికల్ చెప్తుంది? స్టేట్కి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే 345 స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్, స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్తుంది. నెక్స్ట్ 346 ఏం చెప్తుంది అంటే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి లేదా కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో జరిగేటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వాళ్ళ ఏ భాషలో ఉండాలి అని చెప్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? తెలంగాణ ఉంది, తెలంగాణ మహారాష్ట్ర. అర్థమవుతుందా? తెలంగాణ మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు ఉన్నాయి పక్క పక్కన. సో వీటి మధ్య ఏవైనా జియోస్ ట్రాన్స్లేషన్ కానీ, ఓకేనా, జియోస్ ట్రాన్స్లేషన్ కానీ ఏదైనా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక స్టేట్ అఫీషియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలి అన్న ఏ లాంగ్వేజ్ లో ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 346 చెప్తుంది. ఆల్మోస్ట్ ఇండియాలో సెంట్రల్ కైనా స్టేట్ కైనా రెండు స్టేట్స్ కైనా ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తాం ఎక్కువ మనము, అంతేనా? ఈవెన్ సెంట్రల్ కైనా స్టేట్ కైనా కానీ యూజ్ చేసేది ఎక్కువ ఏంటి? ఇంగ్లీషే యూజ్ చేస్తాం మనం ఎక్కువ. అది ఆర్టికల్ 346 చెప్తుంది. స్టేట్స్ కి మధ్య అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్తుంది. స్టేట్స్ కి మధ్య అఫీషియల్ లాంగ్వేజెస్ దాంతో పాటు సెంట్రల్ కి స్టేట్ కి మధ్య అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్పేది ఆర్టికల్ 346. నెక్స్ట్ ఆర్టికల్ 347. ఈ ఆర్టికల్ 347 ఏం చేస్తుంది అంటే ప్రతి స్టేట్ లో కూడా మైనారిటీస్ ఉంటారు. ఎవ్రీ స్టేట్ లో మైనారిటీస్ ఉంటారు. లాంగ్వేజ్ పరంగా మైనారిటీ కావచ్చు, రిలీజియన్ పరంగా మైనారిటీ కావచ్చు. మన తెలంగాణలో మైనారిటీస్ ఎవరు అంటే ఫస్ట్ మనం చెప్పేది ముస్లిమ్స్, క్రిస్టియన్స్. అంటే కంపేరింగ్ టు హిందూ జనాభాతో పోలిస్తే వీళ్ళ జనాభా కాస్త తక్కువనే కదా. సో రిలీజియన్ పరంగా వీళ్ళు తక్కువనే ఉన్నట్టు కదా. ఈవెన్ లాంగ్వేజ్ పరంగా కూడా వీళ్ళు మైనారిటీస్ కిందకి వస్తారు కదా, ముస్లిమ్స్ అయినా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ. సో వీళ్ళని మనం ఆర్టికల్ 347లో మెన్షన్ చేశారు. ఏంటి? రాష్ట్ర స్టేట్స్లో ఉన్నటువంటి మైనారిటీస్ కోసము వాళ్ళ లాంగ్వేజెస్ కోసము మనం ప్రొటెక్షన్ ఇవ్వడం. అది ఆర్టికల్ 347 గురించి చెప్తుంది. ఆర్టికల్ 348 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు ఎగ్జామ్స్ ఏంటంటే
ఆర్టికల్ 348 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో ఉపయోగించేటువంటి లాంగ్వేజెస్ ఎలా ఉండాలి అని చెప్తుంది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో లాంగ్వేజెస్ గురించి తెలుపుతుంది ఆర్టికల్ 348. నెక్స్ట్ ఆర్టికల్ 349 దేని గురించి తెలియజేస్తుంది? ఆర్టికల్ 349 అంటే ఒక భాషకు సంబంధించిన ఒక రాష్ట్రానికి చెందిన భాషకు సంబంధించినటువంటి శాసనాలు ఏవైనా మార్చాలి అంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేనిది ఒక భాషకు సంబంధించినటువంటి ఎటువంటి లెజిస్లేషన్ ప్రాసెస్ని చేయడానికి వీలు లేదు అని చెప్తాడు. అంటే వితౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇండియాలో ఏ లాంగ్వేజ్ పైన కూడా మనము శాసనాలు చేయడానికి లేదు. అకార్డింగ్ టు ఆర్టికల్ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 349 ఆర్టికల్. అది వితౌట్ ప్రెసిడెంట్ ఏం చేయలేము మనం. ప్రెసిడెంట్ పర్మిషన్ మ్యాండేటరీ. ప్రెసిడెంట్ పర్మిషన్ ఉండాల్సిందే ఖచ్చితంగా. నెక్స్ట్ ఆర్టికల్ 350 ఏం చెప్తుంది అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినా కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఒక వినతి పత్రాలు లెటర్స్ కానీ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మీరు ఏ భాషలో వస్తే ఆ భాషలో ఇవ్వచ్చు. అది ఆర్టికల్ 350 చెప్తుంది. ఆర్టికల్ 350 అర్జీలను కానీ వినతులను కానీ ఏ భాషలోనైనా ఇవ్వవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 350. నెక్స్ట్ ఆర్టికల్ 350A మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కషన్ చేసుకున్నాము. ఆర్టికల్ 350A ఏం చెప్తుంది అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మస్ట్ ఇన్ మదర్ టంగ్ లాంగ్వేజ్. అంతేనా? ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా మదర్ టంగ్ లాంగ్వేజ్ లోనే ఉండాలి అని చెప్తుంది ఆర్టికల్ 350A. నెక్స్ట్ ఆర్టికల్ 350 క్లాస్ బి కూడా ఉంటుంది. క్లాస్ బి ఏముంటుంది అంటే భాషాపరమైనటువంటి మైనారిటీలకు అంటే లాంగ్వేజ్ పరంగా తక్కువ ఉన్నటువంటి మైనారిటీలకు వాళ్ళ కొరకు ఒక ప్రత్యేక ఆఫీసర్ ఉండాలి, అధికారి ఉండాలని చెప్తుంది. అధికారి భాషాపరమైనటువంటి మైనారిటీల కోసం ప్రత్యేకమైన అధికారిని ఉండాలి అని చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 350 క్లాస్ బి. ఆర్టికల్ 350 క్లాస్ బి అది. నెక్స్ట్ ఆర్టికల్ 351 ఏం చెప్తుంది అంటే హిందీ భాష డెవలప్మెంట్ కోసం చేయాల్సినటువంటి పనుల గురించి చెప్తుంది. ఆర్టికల్ 351 హిందీ భాషాభివృద్ధి గురించి చెప్తుంది. మన దేశ భాష ఏంటి? హిందీనా? హిందీలో మీరు సెంట్రల్ గవర్నమెంట్ మోస్ట్ అధికార అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి మీరు ఏదైనా గమనించండి, ఒక స్టేట్స్కి పాస్ చేయాలన్నా 2 లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. 1 హిందీ, సెకండ్ ఇంగ్లీష్. ఖచ్చితంగా ఈ 2 లాంగ్వేజెస్లోనే ట్రాన్స్లేషన్ జరుగుతుంది, జియోస్ అయినా ఏదైనా కానీ. ఇవి భాష గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్స్. ఆర్టికల్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. లాంగ్వేజెస్ గురించి తెలియజేసిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 343 అంటే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్. ఆర్టికల్ 344 అంటే పార్లమెంటరీ కమిషన్. ఆర్టికల్ 345 స్టేట్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తాయి. ఆర్టికల్ 346 స్టేట్ కి ఇంకొక స్టేట్ కి మధ్యలో అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్తాయి. ఆర్టికల్ 347 మైనారిటీస్ పట్ల వాళ్ళ లాంగ్వేజ్ ని మనం ప్రొటెక్షన్ చేయాలని చెప్తుంది. ఆర్టికల్ 347. నెక్స్ట్ ఆర్టికల్ 348. ఈ ఆర్టికల్ 348 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులలో ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 349 వితౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ వి కాంట్ చేంజ్. మనం ఏ భాషనైనా శాసనములు చేయరాదు అని చెప్తుంది ఆర్టికల్ 349. ఆర్టికల్ 350. ఆర్టికల్ 350 అయితే మనం ఏదైనా వినతులు కానీ ఏదైనా ఇచ్చినా కానీ ఏ లాంగ్వేజ్లోనైనా ఇవ్వచ్చు. ఆర్టికల్ 350 క్లాస్ ఏ ప్రైమరీ ఎడ్యుకేషన్ మస్ట్ షుడ్ బి ఇన్ మదర్ టంగ్ లాంగ్వేజ్ అని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 350 క్లాస్ బి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. ఆర్టికల్ 351 అయితే హిందీ భాష అభివృద్ధి గురించి చెప్తుంది, డెవలప్మెంట్ గురించి. ఇది భాషల గురించి. ఇండియన్ లాంగ్వేజ్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఎన్ని అంటే 14. స్టార్టింగ్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 1950 జనవరి 26 నాటికి
ఇండియాలో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని 14. దాని తర్వాత యాడ్ అయినటువంటి లాంగ్వేజెస్ ఎన్ని అంటే 8 లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. ఎప్పుడు హిందీ లాంగ్వేజ్ అన్ని కూడా యాడ్ అయ్యాయి. సో మనం ఏం నేర్చుకోవాలి అంటే భారత రాజ్యాంగంలో భాషల గురించి తెలియజేసేటువంటి షెడ్యూల్ ఏంటి అంటే 8th షెడ్యూల్. ఎన్నో షెడ్యూల్? 8th షెడ్యూల్. లాంగ్వేజెస్ గురించి తెలిపే షెడ్యూల్ ఏంటి కాన్స్టిట్యూషన్ లో అంటే 8th షెడ్యూల్. లాంగ్వేజెస్ గురించి వచ్చింది కాబట్టి మనం ఇంకా కొంచెం బ్రీఫ్ గా డిస్కషన్ చేస్తే క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి కూడా డిస్కషన్ చేయాల్సి వస్తుంది. క్లాసికల్ లాంగ్వేజెస్ అనేవి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని ఉన్నాయి క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే 11 క్లాసికల్ లాంగ్వేజెస్. వీటినే తెలుగులో అయితే శాస్త్రీయ భాషలు అంటారు. క్లాసికల్ లాంగ్వేజెస్. క్లాసికల్ లాంగ్వేజెస్ వెరీ ఇంపార్టెంట్. ఆ 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అనే డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఒక లాంగ్వేజ్ కి క్లాసికల్ స్టేటస్ ఇవ్వాలి అంటే రూల్స్ ఏంటి, దానితో పాటు ఒకవేళ క్లాసికల్ స్టేటస్ ఇస్తే ఆ లాంగ్వేజ్ కి దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరిగేటువంటి ప్రాఫిట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించాలి అంటే ఆ లాంగ్వేజ్ యొక్క చరిత్ర అనేది హిస్టరీ అనేది 1500 ఆర్ 2000 ఇయర్స్ పురాతన హిస్టరీ కలిగి ఉండాలి. ఫస్ట్ రూల్ ఇది. క్లాసికల్ స్టేటస్ ఇవ్వాలి అంటే తెలుగులో అయితే శాస్త్రీయ హోదా ఇవ్వాలి అంటే ఆ భాషకి 1500 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర ఉండాలి. 1500 నుంచి 2000 ఇయర్స్ హిస్టరీ ఉండాలి. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ కి క్లాసికల్ స్టేటస్ ఇవ్వాలంటే ఉండాల్సిన ఫస్ట్ రూల్ ఇది. 1500 to 2000 ఇయర్స్ స్టేటస్ ఉండాలి, హిస్టరీ ఉండాలి. దానితో పాటుగా సెకండ్ కండిషన్ ఏంటి అంటే మీరు ఏదైతే లాంగ్వేజ్ కు స్టేటస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ లో లిటరేచర్ అనేది ఎక్కువ ఒక హయ్యర్ పొజిషన్ లో ఉండాలి. ఉన్నతమైనటువంటి లిటరేచర్ ఉండాలి. ఉన్నతమైన లిటరేచర్ అంటే అందులో సాహిత్యం అనేది ఎక్కువ ఉండాలి. ఉన్నతమైన లిటరేచర్. నెక్స్ట్ ఏంటి అంటే థర్డ్ కండిషన్ ఆ భాష అనేది అటానమస్ గా ఉండాలి. అంటే ఇంకొక భాష నుండి అప్పు తెచ్చుకున్నదిగా లేదా ఆ భాష నుండి కాపీ తీసుకున్నదిగా ఉండకూడదు. ఒక లాంగ్వేజ్ ని మనం క్లాసికల్ స్టేటస్ ఇవ్వాలి అంటే ఉండాల్సినటువంటి 3 రూల్స్ ఉంటాయి, 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ దానికి 1500 to 2000 ఇయర్స్ 1500 to 2000 ఇయర్స్ చరిత్ర ఉండాలి. 1500 to 200 మధ్యలో ఆ చరిత్ర ఉండాలి స్టేటస్. సెకండ్ హిస్టరీ ఉండాలి. సెకండ్ ఏంటి అంటే లిటరేచర్. సెకండ్ ఏంటి లిటరేచర్. ఉన్నతమైన లిటరేచర్ ఉండాలి. థర్డ్ కండిషన్ ఏంటి అంటే ఆ భాష అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి. అటానమస్ స్టేటస్ ని కలిగి ఉండాలి. అది ఇంకొక భాష నుండి కాపీ తెచ్చినదిగా ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే తెలుగు అనేది క్లాసికల్ లాంగ్వేజ్. తెలుగుని 2008లో క్లాసికల్ లాంగ్వేజ్ గా గుర్తించారు. ఈ తెలుగు లాంగ్వేజ్ లో ఈ 3 ఇంప్లికేషన్ అవుతాయి, అప్లికేబుల్ అవుతాయి. ఫస్ట్ తెలుగుకు హిస్టరీ ఉంది, ఇన్ని సంవత్సరాల హిస్టరీ ఉంది. నెక్స్ట్ ఉన్నతమైన లిటరేచర్ ఉంది తెలుగుకి, అంటే తెలుగులో అనేక కవిత సంపదాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి థర్డ్ ఏంటి అటానమస్ స్టేటస్ ఉండాలి. అంటే ఇంకొక భాష నుండి మనం అప్పు తెచ్చుకున్నదిగా అరువు తెచ్చుకున్నదిగా ఉండకూడదు. మన తెలుగు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నుంచి కాపీ చేయలేదు. మనకు స్వతహాగా తెలుగు లాంగ్వేజ్ ఉంది. మనం ఏ లాంగ్వేజ్ ని కాపీ కొట్టలేదు. అంతేనా? అది ఈ 3 కండిషన్స్. ఈ 3 కండిషన్స్ తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అంటే
ఒకవేళ ఒక లాంగ్వేజ్ కి క్లాసికల్ స్టేటస్ ఇస్తే జరిగేటువంటి ప్రాఫిట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి అంటే ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేస్తుంది. ఇండియాలో మొత్తం 22 లాంగ్వేజెస్ ఉంటే ఆ 22 లాంగ్వేజెస్ లో ఇప్పటి వరకు 11 క్లాసికల్ స్టేటస్ పొందినాయి. ఈ 11 క్లాసికల్ పొందినటువంటి లాంగ్వేజెస్ కి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది. దానితో పాటుగా ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ పైన రీసెర్చ్ జరుగుతుంది. క్లాసికల్ స్టేటస్ రావాలంటే 3 రూల్స్ ఉండాలి. క్లాసికల్ స్టేటస్ ఇచ్చిన లాంగ్వేజెస్ కి ప్రాఫిట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావడం. సెకండ్ ప్రాఫిట్ ఏంటి అంటే ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో వాటి మీద రీసెర్చ్ జరగడం. సో ఇది బేసిక్స్. ఇప్పుడు ఏంటి, క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి, టోటల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 2024లో రీసెంట్గా 2024 అక్టోబర్లో 5 లాంగ్వేజెస్ యాడ్ అయినాయి. అర్థమవుతుందా, 5 లాంగ్వేజెస్ యాడ్ అయినాయి. బిఫోర్ 2024 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రజెంట్ ప్లస్ 5 యాడ్ అయ్యాయి కాబట్టి టోటల్ అన్ని 11. ఇండియాలో క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని అంటే 11. అవి ఏంటి అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ తమిళం. ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తింపు పొందిన ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ తమిళం 2004. సెకండ్ సంస్కృత్ 2005. నెక్స్ట్ థర్డ్ తెలుగు 2008. నెక్స్ట్ ఫోర్త్ కన్నడ 2008. నెక్స్ట్ ఫిఫ్త్ మలయాళానికి 2013. నెక్స్ట్ ఒడియాకి 2014. ఇది 2014 వరకు ఉన్నటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్. ఫస్ట్ ఇందులో ఏంటి, తమిళం. ఎప్పుడు విచ్ ఇయర్ 2004లో క్లాసికల్ స్టేటస్ పొందింది. సెకండ్ లాంగ్వేజ్ ఏంటంటే సంస్కృత్ 2005లో. నెక్స్ట్ తెలుగు 2008. ఫోర్త్ ఏంటంటే కన్నడ 2008. మలయాళం 2013. నెక్స్ట్ సిక్స్త్ ఏంటి అంటే ఒడియా. ఎప్పుడు 2014. మరి ఒడిశాగా మార్చినప్పుడు 2011. ఇప్పుడు ఏంటి మనం నేర్చుకోవాల్సింది అంటే తర్వాత 2024లో 5 లాంగ్వేజెస్ యాడ్ అయినాయి. 2024 అక్టోబర్లో 5 లాంగ్వేజెస్ కి క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. 5 లాంగ్వేజెస్ కి క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. ఏంటి ఆ 5 లాంగ్వేజెస్ క్లాసికల్ స్టేటస్ పొందారంటే ఫస్ట్ ఒకే ఇయర్ లో కాబట్టి మనం ఫస్ట్ సెకండ్ ఏముండదు అంటే ఒకే ఇయర్ కాబట్టి ఒక స్టేట్ ఏంటి అంటే మహారాష్ట్ర. మరాఠీ లాంగ్వేజ్ కాబట్టి మరాఠీ, పాలి, ప్రాకృతం, బెంగాలీ, అస్సామీ. ఇవన్నీ కూడా క్లాసికల్ స్టేటస్ పొందినటువంటి లాంగ్వేజెస్. బిఫోర్ 6, ఆఫ్టర్ 2024 5 యాడ్ అయ్యాయి. మొత్తం కలిపి 6 + 5 = 11. మీకు ఎగ్జామ్స్ అడుగుతారు క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని అంటే 11. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి 11. దాంతో పాటుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 2024 అక్టోబర్లో యాడ్ అయినటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ. 5 లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి. సో ఇది లాంగ్వేజెస్ గురించి కాన్స్టిట్యూషన్ లో
అదేవిధంగా క్లాసికల్ స్టేటస్ పొందినటువంటి లాంగ్వేజెస్ అన్ని కూడా హిస్టరీ. ఇది నోట్ చేసుకోండి.